శ్రవణ నక్షత్రం 3వ పాదం. అదృష్టరత్నం కనకపుష్యరాగం. ధరించకూడని రత్నం కెంపు. ఇది నాడీ జాతకం ప్రథమ కాండము. జాతకుని నామము జోగినాథం. జాతకుడు శాస్త్రనాశనం చేయవాడు. రాజదండన లేక మిత్రవశమున ధననాశనము జరుగును. మాతృకుల కష్టములు, చతుష్పాద జంతుపీడ, పరదేశాటనలో మార్గమధ్యమున బిల్లాది నిషాద జనపీడలు, శత్రు భయపీడన, విచారము, నేత్రరోగం, యజ్ఞాది కార్యములందు ధనవ్యయం, పితృ మాతృకుల వ్యాకులత, స్త్రీ సహవాసము లేక సంగము వలన భేదమును ప్రాప్తించును. కఠోర వచనములు కలవాడు, దీర్ఘాయుష్మంతుడు, పశు సంపద మూలములను వృత్య వర్గం నుంచి సుఖములు పడేను. కష్టంతో ధనప్రాప్తి కలుగును. ఒక్కొక్కప్పుడు ధనవృద్ధి, మరొకప్పుడు రుణవృద్ధి కలుగును. శత్రువులు బహు కష్టం మీద ఓడుదురు. శ్రవణ నక్షత్రం 3వ పాదము. ప్రభుధనాధికారి యగును. ఇటువాని ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసముండును. సుందర స్త్రీలు నివాసముందురు. రాజమూలక లాభము, ప్రతిష్టయు కలుగును. ధనవృద్ధి కరుడు. కమల నేత్రము వంటి నేత్రములు గల స్త్రీ సంప్రాప్త సుఖము. ధనధాన్యముల చేత అతి సుఖము. స్వగృహమున జాతకునకు లక్ష్మీ ప్రసన్న చిత్రాలగును. జాతకుడు రాజకోశాధ్యక్షుడగును. బాల్యం నందు అల్పసుఖి, యవనావస్థయందు స్త్రీ పుత్ర అలంకార సుఖములు పొందును. స్త్రీ హేతుచే అకస్మాత్ ధనలుబ్ధుడు. కార్య ప్రాబల్యి, నగరస్థిత సుందరాంగన కెలి విలాసుడు, గాంభీర్య స్వరహితుడు, దీపరాయణుడు అగును. ఇది నాడీ జాతకం ప్రథమ కాండము. శ్రవణ నక్షత్రం 3వ పాదం.